అయితే ఈరోజు ముఖ్యంగా నేను సర్పంచ్లను కోరేది ఒక్కటే, ఎదిగితే ఒదగాలంటారు పెద్దలు. ఏం చెప్పిండ్రు? ఎదిగితే ఒదగాలి. గెలుపు అనేది మన బాధ్యతను పెంచుతుంది. గెలువంగానే కొంతమంది అంగిలాగు మార్చేస్తారు, కొత్త బట్టలు కొట్టిస్తారు, బూట్లు కొంటారు, అద్దాలు కొంటారు, పైకి చూస్తారు, కొత్త మోటార్ సైకిల్ కొంటారు. ఇవన్నీ ఏం చేయొద్దు. మనం ఏం చేసినా కూడా రోజు పొద్దుగాలు లేసి మెదక్కొస్తారు ఏదో పని ఉన్నట్టు. మన పని గ్రామ పంచాయతీ. ఏదన్నా కొద్దిగా పని ఉంటే మండల ఆఫీస్లో వారంకో 3 రోజులకో పోవాలి, కానీ రోజు పొద్దుగాలు లేచి కడక్ బట్టలు వేసుకొని మోటార్ సైకిల్ కిక్ కొట్టుకొని మెదక్లో పడద్దు. మనం ఊళ్ళోనే పని చేసుకోవాలి. ఎదిగితే ఒదగాలంటారు. మాట మంచిగా ఉండాలి, ఇంకా ప్రేమగా ఉండాలి, ఇంకా మంచిగా నవ్వు ముఖంతో మాట్లాడాలి. కొన్ని పనులు అయితాయి, కొన్ని కావు. అయినంత వరకు చేస్తూ ఉండాలి. ప్రేమతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. పదవులు కొంతమందికే వస్తాయి. ఒక్కొక్కరు తక్కువ కొట్లాడినరా? మీరు 5 నలుగురు పోరాటం చేయంగా మీరు గెలిచిందంటే మీ మీద ఎంతో నమ్మకంతో ప్రజలు గెలిపించారు. ఆ నమ్మకాన్ని, ఆ బాధ్యతను మీరు కాపాడుకోండి, ఆ బాధ్యతను నిలబెట్టుకోండి దయచేసి. అయితే ఇక్కడ ఒక విషయం, మీకు పైసలు ఇయ్యరు అనేదో మాట్లాడుతుంటారు. 15వ ఆర్థిక సంఘం నేరుగా గ్రామ పంచాయతీకే డబ్బులు ఇస్తుంది. దాంట్లో గవర్నమెంట్ సంబంధం ఉండదు. ఆర్థిక సంఘం డబ్బులు రూపాయికి 80 పైసలు గ్రామ పంచాయతీలకు వస్తాయి. 15 పైసలు మండల పరిషత్కు పోతుంది, 5 పైసలు జిల్లా పరిషత్కు పోతుంది. అంటే మెజారిటీ సింహభాగం 80% నిధులు ఢిల్లీ టు గల్లీ డైరెక్ట్ గ్రామ పంచాయతీలు మీ దగ్గరనే పడతాయి. ఆ చెక్ పవర్ మీకే ఉంటది, దాని మీద ఎవరికీ అధికారం ఉండదు. అదేవిధంగా ఈజీఎస్ లో మీకే అధికారం ఉంటది, దానికి ఎవరికి ఉండదు. అందువల్ల మీకు ట్రైనింగ్ కూడా పెట్టిస్తా. జిల్లా వైజ్ మన మెదక్ జిల్లాలో కొత్త గెలిచిన సర్పంచ్లకు నర్సాపూర్ వాళ్ళు, మెదకోళ్ళు, మన జోగిపేట అందోలోళ్ళు, మన గజ్వేలోళ్ళు కూడా ఉంటారు కదా, మనకు మనోహరాబాద్ తూప్రాన్. ఓ రోజు కూర్చుందాం మనం. మీకు మంచిగా ఒక 2 గంట మీకు పెన్ను పేపర్ ఇచ్చి మీకేం అధికారాలు ఉంటాయి, మీరు ఎట్లా ఆఫీసర్లతో మాట్లాడాలి, మీరు ఎట్లా పని చేసుకోవాలి, మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టిస్తాం మీకు. మీరు 22 తారీఖు ఛార్జ్ తీసుకున్నాక ఈ నెలాఖరులో ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే మీకుండే అధికారాలు, ఎలా పని చేయాలి, ఎలా చేసుకోవచ్చు, అన్ని వివరాలు కూడా ఒక మంచి శిక్షణా కార్యక్రమం పెట్టి మీకు అన్ని కూడా అర్థమయ్యేటట్టుగా ఒక పూట చెప్తా. మంచిగా తాత్పరంగా ఒకరోజు కూర్చుందాం. మీకు అన్ని విషయాలు కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా. అయితే